యువకులారా, youngsters, మొదలు చెప్పినట్టుగా అన్నింటికి మూల కారణము క్యారెక్టర్. as Bhagavan said at the beginning, character is main thing, most మన important. శీలం, మన గుణము, మన ప్రవర్తన, మన నడత చక్కగా ఉంటుంటే మనకంటే మించిన వారి చరిత్రను మరొకరు లేరు. When once our character, our behavior, our conduct are perfect, none can excel you. మీరందరూ కూడా ఒక 10 మంది ఒక గ్రామానికి సేవకు వెళుతారు. 10 of you go to a village for ఆ service. విలేజ్ లో ప్రవేశించేటప్పుడు మీరు ఎట్లా ఉండాలి? How should you conduct yourself there in a village? సైలెంట్గా ఉండాలి. You should be very silent. చాలా ప్రశాంతంగా ఉంటుండాలి. You should maintain peace there. చిరునవ్వుతో ఉంటుండాలి. You should be smiling. అంతేగాని అని నవ్వుకుంటూ పోకూడదు. You can smile, but you should not laugh. ఊరికే బయట వారికంతా అశాంతిని ఇచ్చేటట్టుగా గట్టిగా మాట్లాడుకుంటూ పోకూడదు. You should not talk loudly, disturbing the environment. ఎవరు ఈ రౌడీ గ్యాంగ్ వస్తుంటున్నది మా గ్రామానికి అని గ్రామం వస్తున్న కూడా చాలా భయపడిపోతారు. The locals will think the rowdy gang is there in their village. They will be fear stricken. కనుక మనం అట్లాంటి చెడ్డ పేరుకు మనకు గురి కాకూడదు. We should not get a bad name. పూర్తిగా వెళ్ళాలి. You should go smooth. వినయంగా పోవాలి. Go with నీతిని చూపాలి. humility. Go with all humility. ఏ నవ్వులు Silent. కానీ ఏ చూపులు కానీ అపవిత్రంగా మనం ప్రవేశపెట్టకూడదు. You should not talk loudly, and you should never have bad looks. పనిలో ప్రవేశించండి. Start working there. పనిలో ప్రవేశిస్తే మాటలకు ఏమాత్రం అవకాశం ఉండేవాడు. When once you start working, you don't need to speak. మాట్లాడేటువంటి వాడు పని చేయడు. The one who talks will not work. పని చేసేవాడు మాట్లాడు. The one who works will not talk. ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండండి. Remind this truth. నిజంగా పని చేసేవాడు మాట్లాడకూడదు. The true worker will not మాట్లాడితే talk. పని చేయలేడు. Because if he talks, he can't work. కనుక ఈనాడు మనము ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది జీవితంలో చాలా క్రొత్తగా మనము నూతనమైనటువంటి యొక్క చాప్టర్గా తీసుకోవాలి. So we should start a new chapter and learn how to live hereafter. You are hungry. Why don't you have your food here? Why, mother? ఇంతకాలం నా తల్లి నాకు తెచ్చిపెట్టింది. My mother fed me all these days. నా తల్లికి ఇప్పుడు ఆరోగ్యం చెడిపోయింది. My mother is sick now. మా తల్లికి అన్నం పెట్టాలి. I should serve my mother, offer food. మదర్ 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 అంటున్నాడు. He went on repeating the words mother, mother, mother. అన్నం పెట్టుకున్నాడు. మదర్ 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 అన్నాడు. కింద పడ్డాడు. Holding food on one hand, repeating the words mother, 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 and breathed his last. చూసేటప్పటికి ప్రాణం పోయింది. And he died there then. అయ్యో మదర్ పైన ఎంత పిచ్చి పాపం, ఎంత ఆశ అని చాలా ఆఫీసర్ కూడా చాలా బాధపడ్డాడు. The officer also felt very bad and sad because what kind of attachment the boy has for his mother. విచారం కనుక్కొని మదర్ అనేటువంటి ఎక్కడుందో చూస్తామని ఇతను పిలుచుకొని పోయాడు. Taking the help of 2 others, he went on in search of the mother of this boy. మదర్ ఎక్కడున్నదని బజారు వెతుకుతూ పోయాడు. He went all around the street in search of the mother of the boy. ఓ చెట్టు కింద తల్లి పండుకొని ఉంది. Mother was lying down under the shade of a tree. అప్పుడు ఆ పిల్లవానికి ఈ మదర్ చచ్చిపోయిందని ఎట్లా చెప్పేది? How to convey this news of the death of the son? అప్పుడు ఒక సర్వెంట్తో ఆ పిల్లవాడిని ఎత్తుకొని పోయి ఆ తల్లి దగ్గర పండబెట్టాడు. With the help of a servant, the body of the boy was carried and kept in front of the mother. అప్పుడు ఆ తల్లి చూసింది. నాయనా నాయనా అంది. Mother watched this and said, my son, my son. అమ్మా నీకోసమని ఈ బిచ్చం తీసుకొని వచ్చాడు. He said, mother, I brought food for you. కనుక నీ భుజించాలి అన్నాడు. You should necessarily partake. నువ్వు నా కుమారుడు పోయిన తర్వాత నాకు ఈ అన్నం ఎందుకు Having lost my son, what for is this food? అని చాలా బాధపడింది. She cried, she felt sad. కనుక కుమారుడు తల్లిని పోషిస్తూ వచ్చాడు, తల్లిని కుమారుడు పోషిస్తూ వచ్చాడు. It was the mother who has taken care of the boy, and it was the boy who has taken care of the mother later. కనుక తల్లికి శక్తి ఉన్నంత వరకు కూడాను కుమారుడిని పోషించాలి. So long the mother is physically strong, she should take care of the son. కుమారుడికి శక్తి వచ్చిన తర్వాత తల్లిని పోషించాలి.